హాయ్ అండి. ఈరోజు అటుకులతో వడలు చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 కప్పులు అటుకులు తీసుకొని వాటర్ వేసి ఇవి బాగా క్లీన్గా కడుక్కోవాలి 2-3 సార్లుగా. డస్ట్ ఎక్కువ ఉండిద్ది అటుకుల్లో. కొంచెం వాటర్ చల్లేసి ఇప్పుడు మూత పెట్టాలి. ఇప్పుడు 10 నిమిషాలు నానిన తర్వాత అటుకులన్నీ నానిపోయాయి కదా, బియ్యపిండి 1 స్పూను, శనగపిండి 1 స్పూను, కట్ చేసిన ఉల్లిపాయ, నేనైతే పెద్ద ఉల్లిపాయ కట్ చేశానండి, పచ్చిమిర్చి, అల్లము, కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ బాగా మెత్తగా సాఫ్ట్గా అవ్వాలి అటుకులు. అప్పుడు వరకు కలుపుకొని నేనైతే ఒక చిన్న కప్పు పెరుగు తీసుకున్నా. ఈ పెరుగు వేయటం వలన కరెక్ట్గా వాటర్ వేయకుండా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్ని బాల్స్ లాగా చేసుకొని ఇట్టా వడల్లాగా నొక్కుకొని కాల్చుకోండి. ఇప్పుడు ఇన్స్టెంట్గా వడలు చేసేసుకోవచ్చు. టిఫిన్ చేయడానికి పిండి ఏమీ లేనప్పుడు ఇలా వడలు చేయండి, చాలా బాగా వస్తాయి. ఏ పిండి నానబెట్టక్కర్లేదు. దోశ పిండి లేదు, ఇడ్లీ పిండి లేదు, వడపిండి గుండ్లు నానబెట్టలేదు అన్న బాధ లేకుండా ఈజీగా అప్పుడప్పుడు ట్రై చేయండి. ఇవి అయితే కొంచెం ఆయిల్గా ఉంటాయి కాబట్టి టిష్యూ పేపర్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ 1 నిమిషం ఉంచితే ఆయిల్ అంతా ఎగస్ట్రా ఆయిల్ లాగేస్తాయి. వడలైతే అన్నీ ఈ విధంగా వేసుకోండి.